హిట్లర్ వెతుక్కుంటూ వచ్చిన రాజమండ్రిలో పుట్టిన ఓ తెలుగోడు యజుర్వేదం అధర్వణ వేదాలలో పండితుడైన దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గురించి మనలో చాలా మందికి తెలియదు. ప్రపంచంలో జర్మనీని ఆధిపత్య దేశంగా నిలబెట్టాలని భావించిన హిట్లర్ కి మన హిందూ గ్రంథాలపై ఉన్న ఆసక్తితో 1938లో మన వేదాలపై అధ్యయనం చేయిస్తూ ఉండగా రాజమండ్రిలో ఉన్న విశ్వనాథ శాస్త్రి గురించి తెలిసింది. బలవంతంగా ఆయన్ని జర్మనీకి తీసుకువెళ్లి అక్కడి శాస్త్రవేత్తలు తమ నియంత ఆలోచనల గురించి విశ్వనాథ శాస్త్రికి వివరించి ఆయన సహాయాన్ని అర్థించారు. దాంతో విశ్వనాథ శాస్త్రి యజుర్వేదం అధర్వణ వేదాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్న రహస్యాలను అక్కడి శాస్త్రవేత్తలకు వివరించడంతో వారు కొత్త కొత్త ఆయుధాలను తయారు చేసి ఎలా నిల్వ చేయాలి, ఎక్కడ నిల్వ చేయాలి అనే విషయాల్ని, కొత్త కొత్త యుద్ధ నైపుణ్యాలని, అలాగే రోజుల తరబడి సైనికులకు ఆహారం లేకపోయినా ఆకలి వేయకుండా ఎలా యుద్ధం చేయాలి అనే ఎన్నో విషయాలను విశ్వనాథ శాస్త్రి ద్వారా వేదాల నుండి గ్రహించి యుద్ధంలో ఆ పద్ధతుల్ని ఉపయోగించేవారు. ఇలా ఎన్నో అద్భుతమైన ఆధునిక సాంకేతికత దాగి ఉన్న వేదాలను, పురాణాలను మనం పట్టించుకోకపోవడం, వాటిని నమ్మకపోవడం మన దౌర్భాగ్యం.